ఏం సినిమాకి వెళ్తున్నాం? జై శ్రీరామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్లీ జాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి ఏఎంబి మాల్ అండి. అదేనండి మన మహేష్ బాబు గారిది. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఇదంతా వచ్చేసి టాయ్స్ ఏరియా అన్నమాట. సో టాయ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గేమ్స్ అన్నీ ఆడడానికి కంపల్సరీ ఒక కార్డ్ అయితే ఉండాలి. దానికోసం లైన్లో అయితే నిలబడ్డారండి. సో ఆ కార్డు వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. 1000 రూపీస్కి 1000 పాయింట్స్, 1500 రూపీస్కి కార్డు 2000 పాయింట్స్ వస్తాయంట. సో అలా కార్డును పెరిగే కొలకి కొంచెం పాయింట్స్ అయితే పెరుగుతాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేము 1000 రూపీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. కార్డ్ వచ్చే లోపల మా బాబు అన్ని గేమ్స్ ఒకసారి అయితే ఎక్కి దిగిపోయారు. అలా ఎక్కి దిగడానికి ఇలా చేయడానికి మనకు ₹1 కూడా ఛార్జ్ అవ్వదు అన్నమాట. సో కార్డు ఉంటేనే ఆ గేమ్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం ఎలా అన్నా ఎక్కి కూర్చోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇలా మనం ఈ మాల్లో ఎంతసేపు అన్నా తిరగచ్చు. దానికి ₹1 కూడా ఛార్జ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కార్డ్ తీసుకున్నాక మనం అక్కడ స్కాన్ చేసినప్పుడు మాత్రమే కొన్ని అమౌంట్ అంతా కట్ చేసుకుని అప్పుడు గేమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు పిల్లలైతే ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది. గేమ్ అయితే బాగా నచ్చింది. మా బాబుని ఆడిపిద్దాం అనుకున్నాం. కాకపోతే వాడు ఎందుకో భయపడి వద్దన్నాడు ఫ్రెండ్స్. మీరు కనుక వచ్చినట్లయితే కంపల్సరీ గేమ్ అయితే ఆడిపించండి మీ పిల్లల్ని. ఫైనల్లీ కార్డ్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్.
సో కార్డ్ వచ్చి మేము 1000 రూపీస్ తీసుకున్నాం. సో దానికి 1000 పాయింట్స్ వస్తాయి. అలానే ఈ గేమ్ ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ మనం ఆడిన గేమ్స్కి ప్రతిదీ కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. దానివల్ల కొన్ని పాయింట్స్ అయితే మనకి ఈ కార్డులో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి ఫన్ ఉంటుంది, అలానే ఎంజాయ్ ఉంటుంది. సో మరికొన్ని పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకొన్ని గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కార్డ్ అంటే ఎలా పెట్టాలంటే జస్ట్ అక్కడ స్కానర్ ఉంటుంది. దాని దగ్గర మనం ఒకసారి చూపించినట్లయితే ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని మన అమౌంట్ కట్ చేసుకొని గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ అంతే ప్రాసెస్ అండి, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ మనం ఆడిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం బాగా ఆడినట్లయితే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఆటోమేటిక్గా మన కార్డులోకి. దానివల్ల నెక్స్ట్ మనం ఇంకో గేమ్ ఆడుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళ డాడీ నెక్స్ట్ మళ్ళీ రెండోసారి కూడా పెట్టమని అడిగాడు కార్డు. ఆ గేమ్కి ఇంకా పెట్టనన్నారు, ఎందుకంటే వాడికి ఇష్టమైన గన్ ఫైరింగ్ అండ్ కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. సో అవి ఉన్నాయి, అవి ఆడిపిద్దామన్న ఉద్దేశంతో పెట్టనన్నారని చెప్పి అంత మారం చేశాడన్నమాట. అక్కడ ఫైనల్లీ అక్కడ అవి ఉన్నాయని చెప్పి మేము తీసుకెళ్తే బాగానే వచ్చాడు. ముందు వాడికి అర్థం కాలేదు మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది, తర్వాత అర్థమయ్యి ఆటోమేటిక్గా వాడే మా వెనకాల వచ్చేసాడన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఆపోజిట్లోనే స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి, ఇంచుమించు చార్మినార్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట చూడడానికి. నెక్స్ట్ ఆ గేమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ బైక్లోకి వచ్చాడనమాట. ఇక్కడ బైక్ ఎక్కడం రావట్లేదని చెప్పి అంత గోల్ చేస్తున్నాడు. సో మాల్లో ఉన్న వాళ్ళందరూ ఇంక మమ్మల్ని చూడడమే సరిపోయిందన్నమాట. వీడు చేసే అల్లరి అంతా ఇంత కాదనమాట, అంత అల్లరి ఉంటుంది. వీడికి మేము ఎక్కడికన్నా తీసుకెళ్ళామంటే కంపల్సరీ వీడి వెనకాల మేము బాడీ గార్డ్స్లో అయితే వర్క్ చేయాలి. కొంచెం
లోపలికి వచ్చినట్లయితే 3D గేమ్స్ అని కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది ఇన్ని రోజులు అయితే లేదండి, ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బయట ఉన్న కార్డ్ ఏదైతే ఉందో అది దీనికి వర్క్ అవ్వదంట, మళ్ళీ దీనికి వేరేగా కార్డ్ అయితే తీసుకోవాలి. మేమైతే ఇంక ఈ కార్డ్ అది ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక లుక్ అయితే వేసి వచ్చాం. మాతో పాటు మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. లోపల 3D గేమ్స్ అన్నీ చూసొచ్చాక మన బుడ్డోడు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈసారి కార్ గేమ్ అయితే ఎక్కాడనమాట. చాలామందికి డౌట్ అండి, ఏఎంబీ మాల్కి రావాలంటే ఏమన్నా టికెట్స్ ఏమైనా తీసుకోవాలా, ముందుగా బుక్ చేసుకోవాలా, డబ్బులు ఉండాలా అని చెప్పేసి. ఇక్కడ ఎంట్రన్స్కి ఎటువంటి ఛార్జెస్ లేవండి, 1 రూపీ కూడా ఎవరు ఛార్జ్ చేయరు. ఎవరన్నా వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఏవైనా, లేదంటే జస్ట్ విజిట్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకైతే కాదు. ఇక్కడ మా బుడ్డోడు ఎందుకు ఏడుస్తున్నాడంటే నేను గేమ్ ఆడేస్తున్నానని చెప్పి ఏడుస్తున్నాడు, వాడికి ఇవ్వట్లేదని. అదంతా యాక్టింగ్ ఫ్రెండ్స్, ఇచ్చిన వెంటనే ఆపేశాడు. అక్కడ వాళ్ళ అరిచిన అరుపులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం అందరూ వచ్చి చూసారన్నమాట, అంత గట్టిగా అరిచారు. కాకపోతే లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన గేమ్స్లో ఇదో ఒకటి కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు అంత ధైర్యం ఉంటే ట్రై చేయండి. నాకు అంత లేదు కాబట్టి మేమైతే అస్సలు దీని జోలికి కూడా వెళ్ళలేదు, ఇంచుమించు దరిదాపులకు కూడా వెళ్ళలేదు, చాలా దూరం నుంచి అయితే షూట్ చేశానండి. నెక్స్ట్ ఇంక ఈ గేమ్స్ అన్నీ అయిపోయాక మేము మూవీకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మూవీ టైం అయిపోయిందని చెప్పి మూవీకి అయితే వచ్చేసాం. కాకపోతే లక్కీగా 10 మినిట్స్ ముందే వచ్చేసాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ మా బాబు అడుగుతున్నాడు ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు ఏంటమ్మా అని చెప్పి. నేను అదే చెప్తున్నా, ఇంకా టైం ఉంది నాన్న, మేము త్వరగా వచ్చేసామని చెప్పేసి చెప్తున్నా. అంతే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఏఎంబీ మాల్ని అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.